శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నటువంటి బాక్స్, ఇది 9 గదుల బాక్స్ అండి. ఈ 9 గదుల బాక్స్లో ఒక పేరు తీసుకున్నాను, శ్రీనివాస్ అనే పేరు గురించి విశ్లేషణ. ఈ వాల్యూస్ 1 నుండి 9 వరకు ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు కూడా ఇవి మారవు, ఇవి ఇలాగే ఉంటాయి. వాల్యూస్ అయితే ఏమి మారవు. శ్రీనివాస్ అనే పేరు, ఆ పేరుకి వాల్యూస్ వస్తాయి. ఇంకొక పేరు రాస్తే ఆ పేరుకి ఇంకొక వాల్యూ వస్తాయి. కాబట్టి ఈ శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ సంబంధించిన వాల్యూస్ అనేది కూడా ఈ 9 గదుల బాక్స్లో ఫిల్ చేయండి. ఇవి చాల్దియన్ అనే సిస్టమ్ ప్రకారం తీసుకున్నటువంటి వాల్యూస్. మీరు ఎక్కడి నుండో తీసుకొచ్చిన నంబర్లు వాల్యూస్ కాదండి. ఇది న్యూమరాలజీ ప్రకారం చాల్దియన్ అనే సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చినటువంటి వాల్యూస్. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ 9 గదుల బాక్స్లో నింపండి. ఇక్కడ మనకు ఫిల్ అయినటువంటి నంబర్లు ఏంటంటే 1, 2, 3, 5, 6. ఈ శ్రీనివాస్ అనే పేరులో 1, 2, 3, 5, 6 ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఈ వాల్యూస్ ఫిల్ అయ్యాయి. ఫిల్ కాని నంబర్లే ఉన్నాయి. ఇక్కడ 4 అనేది ఫిల్ కాలే. దీనిలో ఉందా? శ్రీనివాస్ అనే పేరులో 4 లేదు. 7 ఉందా? పోనీ 8 ఉందా? పోనీ 9 ఉందా? లేదు. 9 అసలే లేదు, ఇంకా ఉండదు కూడా. కాబట్టి ఇవన్నీ వాల్యూస్ అనేది కూడా పాజిటివ్గా ఉండే వాల్యూ ఇవి. 1, శ్రీనివాస్కి వివాహం జరుగుతుందంటే జరిగింది, జరుగుతుంది కూడా. అతనికి ఒక ఏజ్ వచ్చే వరకు వివాహం జరుగుతుంది. సంతానం ఉంటుందంటే ఉంటుంది. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారంటే చేస్తాడు తప్పకుండా. సొంత గృహం ఉందా అంటే ఉంది. 5వ నంబర్ ఉంది, గృహం ఉంది. 6వ నంబరు చదువు ఉంది, చదువుకు తగ్గ ఉద్యోగం ఉండదు. కాకపోతే కొందరు మధ్యంతరంగా ఆపేస్తారు చదువును. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకే కంప్లీట్ చేస్తారు. కొందరు 6th 7th కూడా చదివిన వాళ్ళు ఉంటారు. ఎక్కువనైతే 20% బాగా హైయర్ స్టడీ చదివి వాళ్ళకి దగ్గర ఉద్యోగం దొరకక ఇబ్బంది పడతారు. చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకుంటారు. 7వ నంబర్ చూడండి, వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వీరు వ్యాపారం ఏది తలపెట్టినా, పార్ట్నర్షిప్ చేసినా, ఏది చేసినా వ్యాపారం లాస్ట్కి కల్లి సున్నకు సున్నే అన్నట్టుగా వ్యాపారంలో కూడా పెద్ద మొత్తంలో నష్టాలు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 8వ నంబర్ అనేది కూడా కుటుంబ కలహాలను, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే 8వ నంబర్ ఖాళీగా ఉంది కాబట్టి వీళ్ళకు కుటుంబ సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలతో బాధపడతాడు శ్రీనివాస్. తర్వాత 9వ నంబర్ అనేది ఆర్థిక స్తోమత అనేది కూడా అసలు కరెక్ట్గా ఫ్లక్చువేట్ కాదు, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్గానే ఉంటుంది. తర్వాత విదేశీ ప్రయాణాలు చేస్తే వీళ్ళు నష్టాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శ్రీనివాస్ చరిత్ర అండి. కానీ ఈ 4 నంబర్లు మేజర్గా ఉన్నాయి కాబట్టి, 4 ఖాళీలు మేజర్గా ఉన్నాయి కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ శ్రీనివాస్ అనే అతను 270 degrees నుండి 360 degrees కోణంలో వారి పేరును సరి చేసుకోవాలి. వీరి జన్మ జాతకాన్ని బట్టి వారి పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చాలి. ఇది కేవలం శ్రీనివాస్ అనే పేరును బట్టే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్టయితే 100కి 100% వీళ్ళకి మంచి చేయవచ్చండి. అది చదువులో కానీ, వివాహంలో కానీ, ఉద్యోగంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వ్యాపారాలలో కానీ, ఏదైనా కానీ వీళ్ళు విజయవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. కాబట్టి మీరు ఈ శ్రీనివాస్ అనే పేరు దేవుడి పేరు పెట్టుకున్న కష్టాలు తప్పవనే చెప్పవచ్చు. కాబట్టి ఆ కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండకుండా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని నేను అన్వేషిస్తాను తప్పకుండా. కాబట్టి ఒకసారి మీ యొక్క జాతకాన్ని నాకు పంపించినట్టయితే మీకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏది చేస్తే ప్రయోజనం, ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేస్తే మీకు కలిసి వస్తుందని కూడా పూర్తి నేను చూసేటువంటి పద్ధతుల్లో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి మీకు తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.